సో మరి ఇప్పుడే రాజాసాబ్ సినిమా అయితే చూడడం జరిగింది. ఏ రకంగా ఉంది ఏంటి మాట్లాడుకుందాం. రివ్యూలోకి వెళ్ళే ముందు మారుతి గారి గురించి ఒక మాట చెప్పాలి. మారుతి తీసింది ఒక భలే భలే మగాడివై, మహానుభావుడే, సో ప్రేమ కథా చిత్రం. ఇలాంటి ఒక మీడియం బడ్జెట్ పెట్టుకొని తీసే ఒక డైరెక్టర్ నుంచి మనం అవతార్ లాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో కొంతమంది ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుని వెళ్ళారు. మేబీ ఏదో ట్రైలర్లో రెండు విఎఫ్ఎక్స్ షాట్లు చూపించాడని, మొసలు ఏదో కనిపించిందని, సంజయ్ దత్ ఆ హర్రర్ ఫ్యాంటసీ ఏదేదో చూపించాడని చెప్పి పిచ్చి అయిపోయి ఎక్స్పెక్టేషన్స్ పెంచుకొని వెళ్ళారు. అక్కడే డిసప్పాయింట్ అయ్యారనమాట. ఫ్రాంక్గా చెప్పుకోవాలి అంటే సినిమాలో పస అంత లేదు. ట్రైలర్లో చూపించినట్టు, బయట హడావిడి చేసినట్టు అంత లేదనమాట. సినిమా స్టార్ట్ అవడమే ఒక 30 minutesకే మనకి స్టోరీలోకి తీసుకెళ్ళే ప్రాసెస్ ఉంటుంది కదా, అక్కడే అర్థమైపోద్ది సినిమా మనకి. అంటే క్లైమాక్స్లో వచ్చే పాయింట్ ఏంటి అనేది స్టార్టింగ్ 30 minutesలోనే ఎస్టాబ్లిష్ చేసేస్తారు. సో మనకు అక్కడే సగం సినిమా అర్థమైపోద్ది. మిగిలిన 2.5 గంటల్లో కూడా సాంగ్స్ కోసం, కామెడీ కోసం ఏదో హర్రర్ అటు ఇటు తిప్పాలని చెప్పి అటు ఇటు చూపించారా తప్ప అసలు మెయిన్ పాయింట్ స్టార్టింగ్లోనే రివీల్ చేసేసారు వీళ్ళు. ఈ మాత్రం దానికి మన మారుతి గారు అయితే ఇంటర్వ్యూలోన స్టేజ్ మీద ఏడ్ చేశాడు. ఆయన అనక మన ఎస్కేఎన్ ఆయన కూడా ఏడ్ చేశాడు. వీళ్ళు ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోయినా ఆ రోజు. సర్లే, సినిమా చూసి నాకు మాట్లాడదాం అనుకున్నా. ఇప్పుడు టైం వచ్చింది. మారుతి గారు అసలు నిజంగా ఈ సినిమాలో 3 హీరోయిన్స్ అవసరమా, లేకపోతే ఏదో పెట్టాలని పెట్టారా? ఒక సాంగ్ ఉంటుంది, రీసెంట్గా రిలీజ్ చేశారు. అది ఎంత కామెడీ అనిపించిందంటే, ఏదో 3 హీరోయిన్లకి ఎంతో రెమ్యూనరేషన్ ఇచ్చాం కదా, ఎంతో అమౌంట్ ఇచ్చాం కదా, సో ఎందుకు వేస్ట్ చేయించడం, ఒక సాంగ్ చేయించేద్దాం అని పెట్టినట్టుంది అది. ఎంత వరస్ట్ ప్లేస్మెంట్ అంటే ఆ సాంగ్ అస్సలు సెట్ కాలేదు. ఈవెన్ ఆ కాస్ట్యూములు కానీ మారుతి గారు డైరెక్షన్లో ఇన్వాల్వ్ అయి ఉంటే బాగుండేది. కొరియోగ్రఫీలో కూడా ఇన్వాల్వ్ అయినట్టున్నారు. వద్దులే, నేను చెప్పను, ఘోరంగా ఉంది అసలు. పాప మన ప్రభాస్ ఏంటంటే ఆర్ అనే లెటర్తో ఏదైనా ఒక సినిమా వస్తే, రెబల్ కానీ, రాధేశ్యామ్ కానీ, సో రాఘవేంద్ర అని చెప్పి ఒకటి ఉంది, అదొకటి, ఇంకేదో ఇంకోటి ఉంది. సో ఇట్లాగా ఆర్ అనే లెటర్తో వస్తే ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది అది. సో మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ అయింది. ఆదిపురుష్కి మించి ఇంకో సినిమా రాదేమో అనుకున్నాను. మారుతి గారు అసలు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఆదిపురుష్ కాదు, దానికన్నా మేమే గొప్ప అనేటట్టు ఈ సినిమాలో అయితే ప్రూవ్ చేశారు. పాప మా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మన ప్రొడ్యూసర్ ఉన్నారు కదా, ఆయన్ని తలుచుకుంటేనే అసలు గుండె తరుక్కుపోతుంది. ఎందుకంటే లిస్ట్ కూడా ఉందండి. ఆయన తీసిన లాస్ట్ ఫిలిమ్స్ ఏదైతే ఉన్నాయో, ఒక మోగ్లీ, మిరాయ్, తెలుసు కదా, విశ్వం, మిస్టర్ బచ్చన్, సో ఈ రకంగా చాలా ఘోరమైన సినిమాలు తీశారు. ఆల్మోస్ట్ పాతాళంలోకి వెళ్ళిపోయారు ఆ సినిమాలన్నింటితో. వాళ్ళకేంటి ఒక హోప్ ఉండేది, ఓకే రాజాసాబ్ సినిమా వస్తే ఈ 5-6 సినిమాలు ఎంత డిజాస్టర్ అయినా సరే ఒక్క సినిమా మమ్మల్ని కాపాడేస్తుంది అనుకున్నారు. పాపం పాతాళం కాదు కదా, ఇంకా భూగర్భంలోకి వెళ్ళిపోయారు ఈ సినిమాతో. ఇంకా అండి చాలా వరస్ట్గా ఉంది. కొన్ని సీన్స్ అయితే పాపం ప్రభాస్ అని ఏదో మొహమాటానికి ఓకే చెప్పేశాడు మారుతికి, కానీ ఇంకంతే, వేస్ట్ ఇంకెంత చెప్పినా. మెయిన్ డ్రాబ్యాక్ ఏంటి అంటే, ఇలాంటి స్టోరీలు మనం చాలా చూసేసామండి. చిన్నప్పుడు మనకి టెక్స్ట్ బుక్స్లో కూడా ఉండేవి. ఇప్పుడు మన దయ్యం కథలని చెప్పి చిన్న 20 రూపాయల బుక్ ఒకటి ఉండేదన్నమాట చిన్నప్పుడు. అలాంటి స్టోరీలు తీసుకొచ్చి ఒక సినిమా తీసాడు అనమాట. ఏదో హర్రర్ ఫ్యాంటసీ అని మళ్ళీ పెట్టాడు, ఒక టైటిల్ పెట్టాడు దానికి. మరలా హర్రర్ ఫ్యాంటసీ అయింది. హర్రర్ కామెడీ కాస్త హర్రర్ ఫ్యాంటసీ అయింది. హర్రర్ ఫ్యాంటసీ అయింది. హర్రర్ అనేది రెగ్యులర్. ఈయన భుజం మీద ఏది కామెడీ ఉంది, కామెడీ లేకుండా సినిమా లేదు అసలు. దీనికన్నా ఓంకార్ చిన్నప్పుడు ఒక సోల్ చేసేవాడు, పిల్లమర్రాజు అని చెప్పి. అవి ఇంకా భయంకరంగా ఉండేవేమో, అవి నాకు కొంచెం భయం అనిపించేవి అప్పుడు చూసేటప్పుడు. ఇప్పుడు ఈ సినిమాలో ఉన్న గ్రాఫిక్స్ కన్నా ఆ సోలో చేసిన పిల్లమర్రాజు ఆ గ్రాఫిక్స్ 100 రెట్లు బెటర్ అని చెప్తాను నేను. ఆ మొసల సీన్ ఇవన్నీ మీరు ట్రైలర్లో చూసారే, అది జస్ట్ 10%. సినిమాలో చూస్తే దాని బాబు లాంటి సీన్లు ఉన్నాయి. అంటే ఏదో బాగుంటాయని చెప్పట్లేదు, ఆ మొసల సీన్ చూసే నాకు అసలు సినిమా మీద సగం ఇంట్రెస్ట్ పోయింది. దానికి డబుల్ ఉన్నాయన్నమాట సినిమాలో. ఇంకా మీరు అర్థం చేసుకోండి. ఓవరాల్గా చెప్పాలంటే గైస్, ప్రభాస్ అన్నకి ఒక ఐడియా ఉంది, ఒకే జానర్ ఎప్పుడూ చేయకూడదు,
రకరకాల జోనర్స్ ట్రై చేయాలి, రకరకాల కొత్త కొత్త డైరెక్టర్స్తో ట్రై చేయాలి అని చెప్పి. ఎందుకంటే ఆయన ఓకే అంటే త్రివిక్రమ్, బోయపాటి, మన శ్రీను వైట్ల, పూరి జగన్నాథ్, సో ఇలాంటి పెద్ద పెద్ద డైరెక్టర్లు అంటే మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్లు వీళ్ళందరూ కూడా ఉన్నారు. బట్ వాళ్ళెవరికి ఛాన్స్ ఇవ్వకుండా కొత్త డైరెక్టర్లకు మాత్రమే ఛాన్స్ ఇస్తున్నాడు అనమాట రీసెంట్గా. మీరు అబ్జర్వ్ చేయండి. బట్ కొన్నిసార్లు సక్సెస్ అవుతుంది, కొన్నిసార్లు ఏంటంటే ఫెయిల్ అవుతుంది. అంత మాత్రాన ప్రభాస్ అని స్టార్డమ్ పడిపోయిందని చెప్పి అలా అని చెప్పి మనం అనుకోలేం. ఇప్పుడు మన టాలీవుడ్లో మోస్ట్ ఎక్స్పెరిమెంటల్ మూవీస్ ఎవరైనా చేస్తున్నారంటే ప్రభాస్ అన్న మాత్రమే. ఇప్పుడు అప్కమింగ్ అయిన ఇప్పుడు బాహుబలి లాంటి పెద్ద ప్రాజెక్ట్ చేసిన తర్వాత సాహో ఒక సుజీత్కి ఇచ్చాడు. సుజీత్ ఏంటి అప్పటికి ఒకే సినిమా చేశాడు, రన్ రాజా రన్ అని చెప్పి. సో అక్కడే అర్థం చేసుకోవచ్చు ప్రభాస్ అన్న మైండ్ సెట్ అంతా బాగానే ఉంది. బట్ ఎక్కడ మిస్టేక్ అవుతుందంటే ఈ డైరెక్టర్లు సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు. ఆయనకున్న స్టార్డమ్ని, ఆయనకున్న మార్కెట్ని, ఇవన్నింటినీ ఏదో వచ్చింది కదా ఫ్రీగా వచ్చింది వాడేసుకుందాం ఏదో ఇంకోలాగా ఆలోచించి సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు. ఓం రావుత్ ఆయనకు మించి ఉన్నాడు ఈయన మారుతి. ప్రభాస్ ఫ్యాన్స్ ఇంకా లైఫ్ లాంగ్ ఈయన మర్చిపోరు, అంత ఘోరంగా దీవించారు. సో అది గైస్, ఇంక మీరు చూడాలనుకుంటే చూడండి. థ్యాంక్ యూ.